Hi all, myself Dr. B.V. Narayan Reddy, consultant cardiologist, Sri Hospital, Guntur. అందరికీ నమస్కారం. చాలామంది ఓపీకి వస్తున్నటువంటి పేషెంట్స్ కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి వింటర్ సీజన్లో హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందా లేదా అన్నటువంటి క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. కాబట్టి అసలు నిజంగానే మనకు హార్ట్ అటాక్ అనేది సీజన్ను బట్టి మారిపోతూ ఉంటుందా లేదా, ఒకవేళ సీజన్ను బట్టి మారిపోతూ ఉంటే ఎందుకు మారటానికి ఆస్కారం ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడగటం జరిగింది. కాబట్టి ఇప్పుడు రన్ అవుతున్నటువంటి వింటర్ సీజన్లో మనకి సాధారణంగా సమ్మర్ కంటే హార్ట్ అటాక్లు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందువలన అంటే ఈ వింటర్ సీజన్లో ఉన్నటువంటి కోల్డ్ వలన, అంటే చలి ఎక్కువగా ఉండటం వలన రక్తనాళములు రక్తనాళాలు కాంట్రాక్ట్ కావటం, అంటే దట్ మీన్స్ కుంచుకుపోయేటటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రక్తనాళాలు కాంట్రాక్ట్ అవుతాయో అటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ పెరగటానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ ప్రెషర్ సడన్గా పెరుగుతుందో అటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఏదైతే ఎథెరోస్క్లెరోటిక్ అటువంటి ప్రాబ్లం ఉంటుందో ఆ ఎథెరోస్క్లెరోసిస్ అనేటువంటి ప్రాబ్లం వలన ఈ బ్లడ్ ప్రెషర్ సడన్గా పెరగటం వలన దాని మీద రక్తం గడ్డగట్టి ఈ హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గుండెకి వెళ్ళేటటువంటి రక్తనాళాలు, అంటే కరోనరీ ఆర్టరీస్ కూడా కుంచుకుపోవటానికి ఆస్కారం ఉంటుంది. అందువలన గుండె కండరాలకు రక్త సరఫరా తక్కువగా ఉండటం వలన కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువలన మనము సమ్మర్లో కానీ లేదా రైనీ సీజన్లో కానీ కంపేర్ చేసుకుంటే మనకి వింటర్ సీజన్లో హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే మనకు కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ కూడా తగ్గిపోవటానికి ఆస్కారం ఉంటుంది. పర్టికులర్లీ వెరీ ఎల్డర్లీ ఇండివిజువల్స్లో కానీ వెరీ యంగ్ చిల్డ్రన్స్లో కానీ ఇద్దరిలో కూడా బాడీ యొక్క టెంపరేచర్ సడన్గా తగ్గటం వల్ల అటువంటి సిచ్యువేషన్ని మనము హైపోథెర్మియా అంటాము. ఈ హైపోథెర్మియా అంటే అర్థం ఏంటంటే ఎవరికైతే బాడీ టెంపరేచర్ <94°F కన్నా తక్కువగా ఉంటుందో అటువంటి కండిషన్ని మనము హైపోథెర్మియా అనడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో మన బాడీలో జరిగేటటువంటి కొన్ని కెమికల్ రియాక్షన్స్ వలన హార్ట్ మీద కొద్దిగా ప్రెషర్ పడి సడన్గా చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందువలన అంటే ఇటువంటి వాళ్ళలో ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్ ఉండటం వలన ఆటోమేటిక్గా టార్సియర్ డి పాయింట్స్ అనేటటువంటి వెంట్రికులర్ ఎరిథ్మియాస్ వలన సడన్గా చనిపోవటం ఆస్కారం. కాబట్టి సడన్ కార్డియాక్ డెత్ అనేటటువంటి ప్రాబ్లం కూడా ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైతే గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ లేదా ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ కానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్ అనేటటువంటి కండిషన్స్ కానీ లేదా ఏవైనటువంటి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో లేకపోవటం కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, అటువంటి వాళ్ళందరూ ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే మనము ఏదైతే వింటర్లో ఎక్కువగా హార్ట్ అటాక్ అటువంటి ప్రాబ్లమ్స్ చూడటానికి ఆస్కారం ఉంటుందో దాని నుంచి మనం ప్రొటెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ కోల్డ్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అప్రాప్రియేట్ క్లాతింగ్ వాడటం వల్ల కానీ లేదా ఏదైతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటామో దాన్ని అవాయిడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనము ఈ కోల్డ్ అనేటటువంటి వెదర్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. అంటే దట్ మీన్స్ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ గుండె ప్రాబ్లం నుంచి మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సడన్ కార్డియాక్ డెత్ అనేటువంటి ప్రాబ్లం ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది.